ఒకసారి ఒక సంఘటన జరిగింది. వేసవకాలం సెలవులప్పుడు, అలాగా సెలవులప్పుడు చిన్నపిల్లలు ఉంటారుగా, సెలవులు వచ్చేసినాయి వాళ్ళకి. ఏం చేస్తారు, కొంతమంది బచ్చాలు ఆడతారు, కొంతమంది గోళీలు ఆడతారు. కానీ ముగ్గురు పిల్లలు ఏం చేస్తున్నారంటే, నలుగురు పిల్లలు కలిసి ఒక ఇంటి దగ్గర వరండాలో, అంటే తాటకిళ్ళే సూర్యులు ఉంటాయిగా, ఇప్పుడైతే వరండాలు అంటున్నాను, సూర్యులు అక్కడ కూర్చొని ఆట ఆడుకుంటున్నారు. ఏమాట? ప్రార్థన ఆట. ఎలాగా? ఒకలేమో అయ్యగారు లాగా కుర్చీలో కూర్చున్నారు, ముగ్గురేమో కింద కూర్చున్నారు, పాటలు పాడుతున్నారు. ఇక పాటలు పాడిన తర్వాత అయ్యగారు వాక్యం చెప్తారని ఆ పిల్లలు లేచి నాలుగు వచ్చిన మాటలే చెప్పుకుంటా ఉన్నారు. అలా చెప్పుకుంటా రోజు ఆ టైంకి అదొక అలవాటు అయిపోయిందంటే వాళ్ళకి. రోజు చేస్తుంటే ఒక రోజున వాళ్ళ అమ్మలో ఉన్న దెయ్యం బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ దెయ్యం బయటకు వచ్చి విలవిల్లాడుస్తుంది. విలవిల్లాడుతుంటే వీళ్ళకి భయం వేసి ఇక అయ్యగారిని పిలిపించారు. అయ్యగారు వెళ్ళారు. ఏంటి దెయ్యమా, ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చావు, ఎందుకు రావడం ఏంటి అని ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారు. నేను ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాను. ప్రార్థనకు వస్తుంది ఏమా, ప్రార్థనకు వచ్చినా కానీ దాని బతుకు మారిందా పోడా? ప్రార్థనకు వస్తుంది అంతే, దాని బతికేం మారలా. అందుకనే నేను నీలోనే ఉన్నాను. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఈ పిల్లలు సామాన్యులా? ఈ పిల్లలు తక్కువవాడు కాదు. ఈ పిల్లలు ప్రార్థన అంటున్నారు, పాటలు అంటున్నారు, వాక్యం అంటున్నారు. మంట పుట్టిపోతుంది నాకు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. చిన్నపిల్లలు అమాయకంగా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటే దానికి కంపరం పుట్టిపోతుంది, మంట పుట్టిపోతుంది. అలాగా నీ కుటుంబంలో కూడా అమాయకంగా ఏదో నీకు తెలిసిన ప్రార్థన, 2 మాటలు దేవుని వాక్యాన్ని చదువుకుంటా ప్రార్థన చేస్తా, నీ కుటుంబ యజమాని నువ్వు పిల్లలు కూర్చొని అలా చేస్తూ ఉంటే నీ కుటుంబంలో సంతోషం, సమాధానం వెలువరుస్తుంది. దేవుని స్తోత్రం.